బంగ్లాదేశ్లో ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇటీవలి కొందరు ఆందోళనకారులు ఢాకాకు 40 కిలోమీటర్ల దూరంలో గల నర్సింగ్డీలోని ఓ జైలును ముట్టడించారు. అందులోని వందల మంది ఖైదీలను విడిపించారు. అనంతరం జైలుకు నిప్పు పెట్టారని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. శుక్రవారం జరిగిన ఘర్షణల్లో 19 మంది పౌరులు మరణించగా పోలీసులతో పాటు వందల మంది గాయపడ్డారని చెప్పారు. ఘర్షణల్లో ఇప్పటి వరకు మొత్తం 105 మంది మరణించారని అధికారులు తెలిపారు. విద్యార్థుల నిరసనలపై హింసాత్మక అణిచివేత జరిగింది. దీని ఫలితంగా వారం వ్యవధిలో ఇప్పటి వరకు 105 మందికి పైగా చనిపారు. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగాల కోటాలపై అసంతృప్తితో చెలరేగిన నిరసనలు అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం వంటి ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా జరిగాయి. నిరసనకారులు ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత ఉద్యమాలు చేశారు. వారిని అడ్డుకోవడానికి అధికారులు ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. మరోవైపు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. నాయకులు, కార్యకర్తలు, పౌరులు, విద్యార్థులకు అండగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించాలని రెహమాన్ పిలుపునిచ్చారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ నిరసనకారులపై రజాకార్ అనే ముద్ర వేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం 1971లో అసువులు బాసిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా కల్పించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడి వర్సిటీ విద్యార్థులు, ప్రజలు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కాగా బంగ్లాలో ఘర్షణలు తీవ్రతరమవుతుండటంతో శుక్రవారం ఎంబీబీఎస్ చదువుతున్న 300 మంది భారతీయులు వెనక్కి వచ్చారు.